హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కొత్తగా అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. 40,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ MBA, MCA, MA సోషియాలజీ, బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి. మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు. మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈబుక్స్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్టులు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు, శ్రీమతి మినీ ఐపీఈ, అలాగే జస్టిస్ జె చలమేశ్వర్ గారు నోటబుల్ అల్యూమినీ కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి. సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు నుంచి సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మొత్తంగా 39 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి 31 జనవరి నుంచి 1 మార్చి వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 1 మంత్ టైం అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకి 32 వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద, మిగిలినటువంటి 7 వేకెన్సీస్ని బై ట్రాన్స్ఫరింగ్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో 32 వేకెన్సీస్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసిన ఈ పోస్టులకి ఆల్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీరు 31 జనవరి నుంచి 1 మార్చి మధ్యన అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి 13th ఏప్రిల్న మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 15th మార్చ్ నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అండ్ ప్రిలిమినరీకి ఇవన్నీ కూడా మనకి 18th ఏప్రిల్న ప్లేస్ చేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లో. సో ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. లాలో డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి. ట్రాన్స్ఫరింగ్ ద్వారా చేసేటువంటి పోస్టులకు వచ్చేసి ఇక్కడ మనకి డిగ్రీలో లా చేసి సో దీనితో పాటు కొంత ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలన్నమాట ఆ పోస్టులకి సంబంధించి. ఇంకా ఎలిజిబుల్ కేటగిరీస్ టు అప్లై అండర్ ది రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆ ట్రాన్స్ఫర్ ఏంటనేది ఇక్కడ మనకి ఏ కేటగిరీస్ వారు ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనకి పర్టికులర్ ఎంప్లాయీస్కి సంబంధించి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇంకా SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్లో కంప్లీట్ చేసుకోవాలి. 1:10 రేషియోలో దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సివిల్ లాస్, క్రిమినల్ లాస్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ టెస్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో మీకు 60% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వైవా వాస్ కూడా ఉంటుంది 50 మార్క్స్కి సంబంధించి. మెరిట్ లిస్ట్ వచ్చేసి 1:3 రేషియోలో మనకి ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 1,500 రూపీస్ ఫీ అయితే పే చేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. SC, ST క్యాండిడేట్స్ అయితే 750 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మనకి 13th ఏప్రిల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి.